హరే కృష్ణ. ఒకరోజు ఒక సన్నగా ఉండేవాడు, ఒక లావుగా ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారు. లావుగా ఉండేవాడు నాకు బాగా బలం ఎక్కువ ఉందని గర్వంతో సన్నగా ఉండేవాడిని కొడతాడు. సన్నగా ఉండేవాడు ఏం చేస్తాడంటే వీడు నన్ను కొట్టాడని చెప్పి కోర్టులో కేసేస్తాడు. కేసేస్తే ఆ రోజుల్లో పాతకాలంలో కాబట్టి వీళ్ళు కోర్టు చుట్టూ తిరగగానే జడ్జి గారు అడుగుతారు, సన్నటోడిని పిలిచి, ఏమయ్యా నిన్ను ఆ లావుటోడు కొట్టాడంట కదా అంటే, అవునండి కొట్టాడంటే లావుటోడిని అడుగుతారు, ఏమయ్యా నువ్వు ఆ సన్నటోడిని కొట్టావంట కదా అంటే, అవునండి కొట్టానండి అంటాడు. సరే ఎందుకు కొట్టావంటే, ఏదో కొట్టానండి అంటాడు. సరే నువ్వు కొట్టినందుకు ఆ సన్నటోడికి 5 రూపాయలు జరిమానా విధిస్తున్నానని చెప్పి 5 రూపాయలు జరిమానా విధించింది కోర్టు. విధిస్తే ఈ లావుటోడు ఏం చేస్తాడంటే 10 రూపాయల నోటు తీసుకొని 5 రూపాయలు కడదామని వెళ్తాడు. 5 రూపాయలు చిల్లర లేదంటారు. ఎవరిని అడిగినా చిల్లర లేదంటాడు. ఎంతమందిని అడిగినా చిల్లర లేదంటాడు. వీడికి 5 రూపాయలు జరిమానా ఎందుకు వేశాడంటే, ఇలా వీడిని కొట్టాడు కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాడని వీడికి 5 రూపాయలు జరిమానా వేశాడు. వాడేం చేస్తాడంటే, 5 రూపాయలు చిల్లర ఎటు దొరకట్లేదు కదా, ఆల్రెడీ వీడిని ఒకసారి కొడితే 5 రూపాయలు వేశారు జరిమానా, ఇంకోసారి కొడితే పోయింది కదా అని చెప్పి ఆ సన్నటోడిని ఇంకోసారి కొడతాడు, 10 రూపాయలు కట్టి కోర్టు వెళ్ళిపోతాడు. అంటే రానున్న సమాజం, దైనందిక సమాజం ఎలా మారిపోతుందంటే, కోర్టులు శిక్షలు వేసి వాళ్ళు పరివర్తన తేవాలని చెప్పి మార్పు కలగాలని శిక్షలు విధిస్తే, ఆ శిక్షలను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు మారకపోగా ఇంకా దుర్మార్గులుగా మారుతున్నారు. హరే కృష్ణ.